ఈ నెల 28వ తేదీన ఆ 2 మంత్రులు, ఆ 3 ఎంపీలు, అలాగే ఆ 7 ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినా వారు బేఖరతు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది కొంతమంది రాజకీయ వర్గాల నుంచి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్ ఈ నెల 28వ తేదీన ఆ 2 మంత్రులు, ఆ 3 ఎంపీలు, అలాగే ఆ 7 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీని వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసిన ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, ఆ మంత్రులు బేఖారత్ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? కృష్ణ గారు, వాస్తవమే కాదు, 100కి 500% అది నిజం. మీరు చెప్పిన సంఖ్య చాలా తప్పు. ఓకే, మీరు చెప్పిన సంఖ్య చాలా తప్పు. ఓకే, ఎక్కువ చెప్పారంటారా తక్కువ చెప్పారంటారా? తక్కువ చెప్పారు. ఓకే, చాలా తక్కువ చెప్పారు. మీరు 7 శాసనసభ్యులు అన్నారు. నాకు తెలిసి 52 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఓకే, వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం 52 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంటే ముందుకైతే ఆ పార్టీని పెడతారు. వాళ్ళకి తిరిగి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మీరే ఈ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పని హామీ దొరకనందువల్ల ఇప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకేం జరిగిందంటే మొన్న శాసన మండలి సభ్యులే కాకుండా శాసనసభ్యులు కూడా వచ్చి మీరు మాకు హామీ ఇస్తే చాలండి, తిరిగి ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్పిన కొంతమంది రాయబారాలు పంపిన మాట కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తిరిగి మళ్ళీ పోటీ చేసే అవకాశం కలగజేస్తారని చెప్పైతే వీళ్ళైతే హామీ ఇవ్వలేకపోయారు. సరే, ఇప్పుడు ఎందుకు వాళ్ళని దూరంగా పెట్టారు అంటే, ఆ రోజు రాజ్యసభకు జరిగిన రాజ్యసభకి నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా మీకే వచ్చి అనుకూలంగా ఓటేస్తాం, అభ్యర్థిని పెట్టమని కూడా అన్నారు. కానీ అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే వీళ్ళందరూ ఓట్లేస్తే తిరిగి వాళ్ళకి పోటీ చేసే అవకాశం కలగజేయాలి. ఆ అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడే ఇబ్బంది పడిపోతా ఉన్నారు. కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది శాసనసభ్యులకు, కొంతమంది లోక్సభ సభ్యులకు అవకాశం కలగజేస్తున్నారు. అందరికీ కలగజేసే అవకాశం లేదు కాబట్టి ఆ సంఖ్య ఇప్పుడు దాకా అట్లా ఆగింది. లేదు, మీ అందరికీ నేను అవకాశం కలగజేస్తానని కనుక ఒక మాట అనున్నట్టయితే 52 నుంచి 82 మంది దాకా వెళ్ళిపోయేది. అది అంటే 2 రాజ్యసభ్యులు గెలుచుకోవడానికి అవకాశం కూడా ఉండేది. కానీ ఈయన అవకాశం ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు తటస్థంగా ఉన్నారు. అందుట్లో ఇప్పటికైతే ఒక 10 మంది, ప్రస్తుతానికైతే 30-40 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కలిపి ఒక 52 మంది అయితే గట్టిగా ఉన్నారు. వాళ్ళకి అక్కడ అవకాశాలు లేవని వాళ్ళు అనుకుంటున్నారు. 30 మంది దాకా, మిగిలిన 22 మంది అవకాశం ఇచ్చినా కూడా పోటీ చేయకూడదని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అందుకనే దూరంగా ఉన్నారు. మీరు అన్నట్టు వాళ్ళు కబురు చేసినా కూడా అందుబాటులో లేరు. చరవాణీలన్నీ కట్టేసుకొని కదలకుండా కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉంటల్లా, దూరంగా ఉంటున్నారు. అందుకు ఉదాహరణ నిన్న జరిగినటువంటి ఒంగోలు సభ కూడా మీరు సాక్ష్యం చూసుకోవచ్చు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దానికి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ప్రజా వ్యతిరేకత అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న వీళ్ళు కూడా కొంతమంది అట్లా ఎందుకున్నారు అంటే, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ప్రకటించబోయే ఈ జాబితా కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఓకే, వీళ్ళు కూడా తొందరపడి ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ వచ్చే వలసలను అడ్డుకట్ట వేయటం కోసమే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశావాహులు అవుతారు కదా. వచ్చి కలిసిన వాళ్ళందరూ కూడా మాకు అవకాశం కల్పించండి అనే అడుగుతారు కదా. అవకాశం కల్పించాలి అంటే ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వాళ్ళు కూడా అటు నుంచి ఇటు రాకుండా ఆగుతారా, లేకపోతే ఆ పార్టీకి దూరంగా ఉంటారా అనేది వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, కృష్ణ గారు, జరిగిన నష్టానికి, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ జరిగిన నష్టానికి ఒకే ఒక్క కారకులు 90% జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో పాటు పంచుకుంటున్నామంటే 5 రెడ్లు. వాళ్ళే మమ్మల్ని బలిపస్తులు చేశారు. మేము తప్పులు చేయలేదని అంటలేదు. మేము చేసిన తప్పులు 10%, మిగిలినంతా 90% వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు దళిత శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా స్వతంత్రత లేదు. మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా స్వతంత్రత లేదు. పైనుండి నియంత్రణ చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఏది మాట్లాడాలంటే అదే మాట్లాడతారు. శాఖాపరమైన సమీక్షలు కూడా వాళ్ళకి సంబంధం లేదు. అసలు ఆ శాఖలో ఏ ఉన్నాయో కూడా ఇప్పటివరకు తెలియదు చాలామంది మంత్రులకి. సంతకాలు పెట్టడానికి మాత్రమే
వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ని పంపిస్తే దాన్ని చూసుకొని మాట్లాడటం తప్ప ఇంక వేరే ఏం లేదు వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు కొత్త ఉడికిపోతూ ఉన్నారు. సమయం సందర్భం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని బలిపస్తులు చేస్తున్నారు. కాకపోతే అతను వ్యూహాత్మకంగా చేస్తున్నాడు, అందుట్లో మాత్రం నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాడు. అతను ఒక వ్యూహాత్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ వ్యూహాత్మకంగా చేసుకునే స్థానాలు చూసుకుంటా ఉంటే దళితుల చాట దళితుల్ని ఇవ్వాలి, తప్పనిసరి పరిస్థితి. మిగిలిన చాట కొంతమంది బీసీలు ఉన్న చాట కూడా తీసేసి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఊరిని కదిలించట్లేదు. ఇప్పటి వరకు రాయలసీమలో పలానా వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పని ఏమి లేదు కదా. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రం సీట్లు పదిలం, వాళ్ళు పోటీ చేస్తారు. మిగిలిన వాళ్ళనే మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా అక్కడ కూడా వివక్ష చూపుతానే ఉన్నాడు ఆయన. అది వీళ్ళకి అర్థమైపోయింది క్షుణ్ణంగా. అది కొంతమంది బహిరంగంగా చెబుతున్నారు, కొంతమంది మనసులో దాచుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు బహిర్గత అవుతారు అంటే రేపు ఎన్నికల సమయానికి ఎవరు వంతు చెయ్యి వాళ్ళు వేస్తారు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి. కాకపోతే ఇందుట్లో కరుడు కట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ నాయకులని దుర్భాషలాడి నానా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు మాత్రం తప్పని పరిస్థితుల్లో రేపు ఆ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పని ఒక రకమైన భయం కొద్దీ కొంతమంది రాయబారాలు నడుపుతున్నారు. మీరు వస్తే మా జోలికి రావద్దు, మేము మీకు అండదండలుగా ఉంటామని చెప్పి వాళ్ళు కబుర్లు చేస్తున్నారు. అంతవరకు కొన్ని రాయబారాలు జరుగుతున్నమాట మాత్రం వాస్తవం. మీరన్నట్టు అది 7గురితోటో 6గురితోటో ఆగిపోయే సంకేతే కాదు. రాజీనామాల పర్వం బాగా మొదలవుతుంది. మీరు 28 ఉదాహరించారు. రేపే కొంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీలో కలుస్తున్నారు. మిగిలిన వాళ్ళు 28 అంటే 28న ఉమ్మడిగా సభ ఏర్పాటు చేశారు కాబట్టి తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడులో అందరూ కూడా అక్కడ పాల్గొంటారని, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చేరి ప్రజలందరికీ కూడా బలంగా సంకేతాలు అందుతాయి. కాబట్టి వాళ్ళు ఒక్కసారిగా అక్కడ 28వ తారీఖు నాడు అందరూ వచ్చేసి చేరితే వాళ్ళు ఎంతగా వ్యతిరేకిస్తున్నారు ఈ పార్టీని, ఈ పార్టీ ఎంత బలహీనపడిందని చెప్పని ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ముందస్తు ప్రణాళికలు వాళ్ళు వేసుకున్నారు. ఎవరి ప్రణాళికలతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. రాజకీయంగా అంతిమంగా ఏంటంటే ఎవరికైనా సరే అధికారమే పరమావధి. అధికారాన్నిలో పంచుకుందామని కొన్ని పార్టీలు ఉంటాయి, అధికారం సాధించడం కోసం కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నదంటే ఈ రణక్షేత్రంలో, ఎన్నికల రణక్షేత్రంలో ఇద్దరి మధ్య జరుగుతుంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండోది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మధ్య జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భావంలో స్వార్థం ఉంది, చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు తప్పిస్తున్నారు. కాబట్టి అంతిమంగా ఏంటంటే ప్రజల కోరికే నెరవేరుతుంది. అక్కడ పార్టీల కోరికలు ఉండటం వేరు, ప్రజల కోరికలు ఉండటం వేరు. ప్రజలు ఎప్పుడైతే చాలా స్పష్టంగా కోరుకుంటున్నారో అధికార మార్పిడి జరగాలని చెప్పని, అది చాలా బలమైంది, దానికి కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కారణాలే నిజమవుతాయని, వాళ్ళ కోరిక విజయవంతంగా పూర్తయిపోయి అధికార మార్పిడి జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను.